హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం కెమిస్ట్రీలో భాగంగా పదార్థాలు వస్తువులు అనేటటువంటి లెసన్ నుంచి మనం 6th, 8th, 9th, 10thలో ఉందన్నమాట. దీనిలో నుంచి మనం ఆమ్లాలు క్షారాలు అనేటటువంటి లెసన్ని వదిలేసామన్నమాట. అది వేరేగా ఇస్తాము, అది వేరేగా వీడియో చేద్దాం. మొత్తం కలిపితే లెందీ అయిపోతుంది కాబట్టి మనకు గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి దాన్ని అదర్ వీడియోగా స్కిప్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనం చూడండి, ఫస్ట్ వన్, లోహాలన్నీ కూడా ఈ లక్షణాలను కలిగి ఉంటాయి. ఏ లక్షణాలు అంటే ఇక్కడ చూస్తే ఫస్ట్గా తాంతవత అంటే ఏంటి? లోహాలు సన్నని తీగలా తయారయ్యేటటువంటి గుణాలను ఏమంటారంటే తాంతవత అంటారు. సన్నని తీగలా తయారయ్యే గుణం. అయితే ఈ తాంతవత అధికంగా ఉండేటటువంటి లోహం ఏదంటే బంగారం. పక్కనిచ్చిన ఎగ్జాంపుల్స్ అధికంగా ఉండేవన్నమాట. ఈ తాంతవత సన్నని తీగగా మార్చేవి. బంగారానికి ఎంత సన్నగా అయినా సరే మనం మార్చగలమంట. సన్నని తీగల తయారయ్యే గుణం కలిగిన వాటిని కలిగినవి ఏమంటే లోహాలు. ఆ సన్నని తీగల తయారు చేయడాన్ని తాంతవత అంటారు. బంగారం అన్నమాట. ఎగ్జాంపుల్ స్థరణీయత అంటే పల్చని రేకులా తయారయ్యేటటువంటి గుణం. వీటికి అదే లోహాలకి ఈ స్థరణీయత అనే గుణం ఉంటుందన్నమాట. ఆ పల్చని రేకులు తయారయ్యే గుణం అత్యధికంగా కలిగినటువంటిది ఏది అంటే అల్యూమినియం. అందుకే స్వీట్లకి పైన పొర మెరుస్తుంటుంది చూసారా, అది అల్యూమినియమే. వైట్ కలర్లో సిల్వర్లా మెరుస్తుంటుంది, అది అల్యూమినియం. అంటే అల్యూమినియంకి ఎంత పల్చగానైనా సరే సాగే గుణం ఉంటుందన్నమాట. పల్చని రేకులనైనా సాగే గుణం ఉంటుంది. అందుకే అత్యధిక స్థరణీయత కలిగినటువంటిది ఏదంటే అల్యూమినియం. అలాగే సెకండ్ ప్లేస్ వెండి, థర్డ్ ప్లేస్ బంగారం. ధృతి గుణం అంటే లోహాలు ధృతి గుణాన్ని కలిగి ఉంటాయి. లోహాలు మెరిసే గుణాన్ని కలిగి ఉండడమే ధృతి అంటే మెరవడం. మెరిసే గుణాన్ని కలిగి ఉండడమే ధృతి గుణం. బంగారము అత్యధికంగా మెరుస్తుంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వెండి. నెక్స్ట్ ధ్వని గుణం అంటే లోహాలు శబ్దాలను విడుదల చేస్తాయి. వాటిని ధ్వని గుణం అంటారు. దీన్నే సోనారిటీ అని కూడా అంటారు. ధ్వని గుణాన్నే సోనారిటీ అని కూడా అంటారు. అయితే బడిలో ఇనుప గంట అంటే మనకి అత్యధిక శబ్దాన్ని విడుదల చేసేవి ఏవి అంటే అత్యధిక ధ్వని గుణం కలిగింది ఏది అంటే ఇనుము. అలాగే విద్యుత్ వాహకత, లోహాలు తమ గుండా విద్యుత్తును ప్రసరింపజేసేటటువంటి గుణం కలిగినవే విద్యుత్ వాహకత. అత్యధిక లోహాలు చూడండి తమ గుండా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి అన్నమాట. లోహాలన్నీ కూడా విద్యుత్తును ప్రవహింపజేస్తాయి అంటున్నారు. అయితే అందులో అత్యధిక విద్యుత్ వాహకత కలిగింది ఏది అంటే వెండి. ఉష్ణవాహకత, తమ గుండా ఉష్ణాన్ని ప్రసరింపజేసేటట్లు చేసేది ఏది అంటే లోహాలు. ఈ లోహాలలో అత్యధిక ఉష్ణవాహకత కలిగినవి చూడండి. అత్యధిక విద్యుత్ వాహకత కలిగింది వెండి. దాని తర్వాత ప్లేసు రాగి, దాని తర్వాత ప్లేసు అల్యూమినియం. అయితే అలాగని వెండితో మనం వంటలు చేయలేం. సెకండ్ ప్లేస్ రాగి అందుకే రాగి పోతను మనం విద్యుత్ వాహకత కదా, విద్యుత్ వాహకత అయితే వెండి. సెకండ్ ప్లేస్ అల్యూమినియం. వెండితో మనం వైర్లు గట్ట మనం ఏర్పాటు చేయలేరు కాబట్టి అల్యూమినియంతో ఏర్పాటు చేస్తారనమాట. ఉష్ణవాహకత అంటే ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపజేసేవి. అంటే రాగి అత్యధిక ఉష్ణవాహకత కలిగి ఉంటుంది కాబట్టి మనం వంట పాత్రలో అడుగు భాగాన రాగి పూత ఉంటుంది. సెకండ్ ప్లేస్ ఏంటంటే అల్యూమినియం. లోహాలు తరచూ గాలి తేమల చర్యల వలన తమ యొక్క మెరిసే గుణాన్ని కోల్పోతాయి. దీన్నే అంటే మెరిసే గుణం అంటే ధృతి గుణాన్ని కోల్పోతుంటాయి. నెక్స్ట్ వన్, పారదర్శక పదార్థాలు, అపారదర్శక పదార్థాలు. అపారదర్శక పదార్థాలు, పాక్షిక పారదర్శక పదార్థాలు అని 3 రకాలుగా ఉంటాయి పదార్థాలు. అయితే అపారదర్శక పదార్థాలు అంటే తమ గుండా కాంతిని ప్రసరింపనివ్వవు. వాటినే అపారదర్శక పదార్థాలు అంటారు. వీటిని కాంతి నిరోధక పదార్థాలు అంటారు. ఇలా కాంతి వచ్చిందనుకోండి, దాన్ని ఇవతలకు రానివ్వవు అన్నమాట, అడ్డగించేస్తాయి. వాటిని ఏమంటారంటే కాంతి నిరోధక పదార్థాలు లేదా అపారదర్శక పదార్థాలు అంటారు. అవి ఏంటంటే చెక్క, ఇనుము, కాగితము, అట్ట. అదే పారదర్శక పదార్థాలంటే కాంతిని తమ గుండా ప్రసరింపజేసేవన్నమాట. ఏంటి? నీరు, గాలి, శూన్యము. నెక్స్ట్ వన్,
కాంతిని తమ గుండా ప్రసరింపజేస్తాయి, ఉష్ణాన్ని తమ గుండా ప్రసరింపజేస్తాయి. నీరు, గాలి, శూన్యము. నెక్స్ట్ వన్, పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏంటంటే కాంతిని తమ గుండా స్వల్పంగా పాక్షికంగా ప్రసరింపజేసేవన్నమాట. నూనె పూసినటువంటి కాగితం, నూనె పూసిన కాగితాన్ని ఇలా పెట్టి కాంతిని ప్రసరింపజేస్తే దాని గుండా కాంతి స్వల్పంగా వస్తుందంట, స్వల్పంగా ప్రసరింపజేస్తుంది. అలాగే మైనం కూడా కాంతి యొక్క పాక్షిక పారదర్శక పదార్థం అన్నమాట. నెక్స్ట్ వన్, అవక్షేపం అంటే ఏంటి? నీరు కలిపినప్పుడు మిశ్రమంలోని బరువైన అంశమును నీటి అడుగుకు చేర్చేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే తేర్చుట అంటారు. ఈ తేర్చుట అనేటటువంటి ప్రక్రియలో అడుగు భాగాన చేరినటువంటి పదార్థాన్ని ఏమంటారంటే అవక్షేపము అంటారు. అర్థమైందమ్మా? నీటిని ఏదైనా మిశ్రమానికి నీరు కలిపామనుకోండి, ఇసుక నీరు అనుకోండి, బాగా కలిపాము, ఎంత బాగా కలిపి దాన్ని ఒక క్షణం ఆగాక ఇసుక అంతా అడుగు చేరుతుంది, పైన నీరు చేరుతుంది. అయితే ఇలా తీర్చేసామనుకోండి, నీరంతా వడపెట్టాక అడుగున ఉంటుంది కదా, దాన్ని అవక్షేపం అంటారనమాట. అడుగున ఏదైతే ఉంటుందో అది పిండి నీరు కలిపినప్పుడు పిండి అడుగు బాగా చేరడం అలా. వడపోత ప్రక్రియలో వడపోత కాగితాన్ని ఉపయోగిస్తారనమాట. వడపోత ప్రక్రియలో వడపోత కాగితాన్ని ఉపయోగిస్తారు, లేదా సబ్బిగరిటను కూడా ఉపయోగిస్తారు. వడపోత కాగితాన్ని వడపోత ప్రక్రియలో ఉపయోగిస్తారు, అది గుర్తుపెట్టుకుని చాలు. బాష్పీభవనం అంటే ఏంటి? నీరు ఆవిరిగా మారేటటువంటి ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. విశ్వద్రావణి ఏది? విశ్వద్రావణి అంటే నీరునే మనం విశ్వద్రావణి అంటారు. ద్రావణము అనేది ఏ రెండింటి యొక్క మిశ్రమము? ద్రావణము అనేది ద్రావణి మరియు ద్రావితముల యొక్క మిశ్రమాన్ని ద్రావణము అంటారు. 2 లేదా అంతకన్నా ఎక్కువ పదార్థాల యొక్క సజాతీయ మిశ్రమాలని మనం ద్రావణము అని చెప్పబడుతుంది. ద్రావణి అనేది గరిష్ట పరిమాణంలో, ఇప్పుడు ద్రావణం ఏదైనా మిక్స్ చేసాం, ఒక 2-3 పదార్థాలను మిక్స్ చేసినప్పుడు ఏ పదార్థం అయితే అధికంగా ఉంటుందో దాన్ని ద్రావణి అని, ఏ పదార్థం అయితే తక్కువగా ఉంటుందో ఆ ద్రావణంలో ఈ కనిష్ట పరిమాణంలో ఉండే పదార్థాన్ని ద్రావితమని అంటారనమాట. సాంద్రీకరణం అంటే ఏమిటి? నీటి ఆవిరి ద్రవ రూపంలో మారేటటువంటి ప్రక్రియనే సాంద్రీకరణం అంటారు. మన ఇళ్లల్లో సాంద్రీకరణం అయిపోయింది. మన ఇళ్లల్లో కాటేజ్ చీజ్ లేదా పనీర్ తయారీ ప్రక్రియలో ఉపయోగించేటటువంటి పద్ధతి ఏది? వడపోత పద్ధతి లేదా సబ్బెగరటతో వడపోసే పద్ధతి. నెక్స్ట్ వన్, ఒక వస్తువు తయారీకి ఎంపిక చేసుకునే పదార్థం అనేటటువంటిది దేనిపై ఆధారపడుతుందంటే దాని యొక్క ధర్మాలపై ఆధారపడుతుంది. ఇసుక, ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయుట అనేటటువంటిది తేర్చుట, వడపోత. ఉప్పు, నీళ్ళ మిశ్రమాన్ని వేరు చేయుట బాష్పీభవన ప్రక్రియ. పనీర్ తయారీలో పాలు మరిగేటప్పుడు ఏమి కలుపుతారు? ఇలా చేయడం ద్వారా పాలు ఘనరూపంలోకి మారి పనీర్గా మారుతాయి. ఏం కలుపుతారంటే పాలు మరిగేటప్పుడు నిమ్మరసాన్ని వేస్తారనమాట. ఓకేనండి. నెక్స్ట్ వన్, పదార్థము అంటే అర్థం ఏమిటి? కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దేన్నైనా సరే పదార్థం అంటారు. ఎంతో కొంత ద్రవ్యరాశి కలిగి ఉండాలి, అది ఒక స్థలాన్ని కూడా ఆక్రమించాలి, అప్పుడు దాన్ని పదార్థం అని చెప్పబడుతుంది. గోధుమల నుంచి, ధాన్యం నుంచి పెద్ద మొత్తంలో మలినాల్ని వేరు చేయుట ఏంటంటే దాన్ని మనం జల్లెడ పట్టుట అంటారు. గోధుమల నుంచి, ధాన్యాల నుంచి పెద్ద మొత్తంలో మలినాలను వేరు చేయుటే జల్లెడ పట్టుట. మిశ్రమంలో బరువైన, తేలికైన వాటిని వేరు చేయడం మార్పిడి పద్ధతి. నూర్పిడి పద్ధతి అనుకుంటా, ఇది తెలియదు, ఒకసారి చూద్దాం. పిండి రేణువుల నుంచి మలినాలను వేరు చేయుట తేర్చుట. ప్రతి దారాల నుంచి గింజలను వేరు చేయుట జిన్నింగ్. పాలు లేదా పెరుగు నుంచి వెన్నను వేరు చేయుట చిలుకుట. తేనేటి మిశ్రమం నుంచి తేయాకులను వేరు చేయుట తేర్చుట లేదా సబ్బెగరట ఉపయోగించి వడపోయడం. నెక్స్ట్ వన్, అతి సన్నని రంధ్రాలు కలిగినటువంటి వడపోత సాధనం ఏది అంటే సబ్బిగరిట. బియ్యం నుండి రాళ్లను వేరు చేయుట, చేతితో ఏరివేయడం. నెక్స్ట్ వన్, దుబ్బుల నుంచి ధాన్యాన్ని వేరు చేయుట నూర్పుడి. ఇసుక, రంపపు పొట్టుల మిశ్రమాన్ని వేరు చేయడం తూర్పరా పట్టడం. నెక్స్ట్ వన్, ఇసుక, రాళ్ళు, గులకరాళ్ళు వేరు చేయడం జల్లెడ పట్టడం.
సాధారణ లవణం అని దేన్ని అంటారు? సాధారణ లవణం అని ఉప్పును అంటారు. సాధారణ లవణం అని దేన్ని అంటారంటే ఉప్పును అంటారు. నెక్స్ట్ వన్, ఒక పదార్థము ఒక ద్రవంలో కరిగించడం ద్వారా ఏం తయారవుతుందంటే ద్రావణం అనేటటువంటిది తయారవుతుంది. ఒక పదార్థాన్ని వేడి చేయడం ద్వారా మరింత పదార్థాన్ని ఆ ద్రావణంలో కరిగించవచ్చు. నెక్స్ట్ వన్, వ్యాపనం అంటే ఏమిటి? రెండు వేర్వేరు రకాల పదార్థాల యొక్క కణాలు ఒకదానితో మరొకటి అంతర్గతంగా కలవడాన్ని వ్యాపనం అంటారు. పదార్థాల్లో కణాలు నిరంతరం ద్రవ వాయు పదార్థాల్లోనికి చెల్లించుతాయి అన్నమాట. దీన్నే వ్యాపనం అంటారు. అయితే వాయు పదార్థాలకు వ్యాపన రేటు అధికంగా ఉంటుంది. ఎందుకంటే వాటి మధ్య వాయు పదార్థాల్లో దూరంగా అణువులు ఉంటాయి. వాటి మధ్య ఖాళీలు ఎక్కువగా ఉండడం వల్ల వ్యాపన రేటు అనేటటువంటిది వాయు పదార్థాల్లో అధికంగా ఉంటుంది. ఘన పదార్థాల్లో కణాల మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉండడం వల్ల వీటి మధ్య ఆకర్షణ శక్తి అనేటటువంటిది అధికంగా ఉంటుంది. ఆకర్షణ బలం అనేటటువంటిది అధికంగా ఉంటుంది. సంపీడ్యత అంటే ఏమిటి? ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువుపై పీడనాన్ని ప్రయోగించి తక్కువ పరిమాణంలోనికి తెచ్చు ప్రక్రియని సంపీడ్యత అంటారు. వాయువు పైన జరిపేది సంపీడ్యత. అయితే ఇళ్లలో వాడేటటువంటి సిలిండర్లోనికి గ్యాస్ని నింపడం. ఇది ఎటువంటి గ్యాస్ అంటే ద్రవరూప పెట్రోలియం. ఇది సంపీడ్యానికి ఉదాహరణ అన్నమాట. అయితే వైద్యశాలల్లో వాడే సిలిండర్లలో సంపీడ్యం చెందించినటువంటి వాయువు ఏంటంటే ఆక్సిజన్. ఇళ్లల్లో వాడేటటువంటి సిలిండర్లలో వాడేది ద్రవరూప పెట్రోలియం. ఓకేనండి. సిఎన్జి గట్ కాదు, ద్రవరూప పెట్రోలియం. బయోగ్యాస్, సిఎన్జి అలాంటివి కాదు, ద్రవరూప పెట్రోలియం అన్నమాట. అది వైద్యశాలల్లో వాడేటటువంటి సిలిండర్లలో సంపీడ్యం చెందినటువంటి వాయువు ఏంటంటే ఆక్సిజన్. వాయు పదార్థాలు వాటి కణాల మధ్య ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉన్న కారణంగా ఇతర వాయువుల్లోనికి వేగంగా వ్యాపిస్తాయి అన్నమాట. అందుకే వ్యాపన గుణం ఎక్కువగా వాయు కణాలకు ఉంటుంది. ద్రవీభవనం అంటే ఏమిటి? ఒక పదార్థం ఘనస్థితిని నుంచి ద్రవస్థితికి మారేటటువంటి ప్రక్రియనే ద్రవీభవనం అంటారు. మంచు నీరుగా మారేటటువంటి ప్రక్రియను ఏమంటారంటే ద్రవీభవనమే అంటారు. కానీ మంచు యొక్క ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది? ఒక 100 డిగ్రీలు ఉంటుంది. కానీ జస్ట్ అది కరిగిపోయినప్పటికీ దాని యొక్క ఉష్ణోగ్రత అనేటటువంటిది మాత్రం మారదు. 100 డిగ్రీలే ఉంటుంది. దాని స్థితి మాత్రమే మారుతుందన్నమాట. ద్రవీభవన స్థానం ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారుతుందో, ఏ కనిష్ట ఉష్ణోగ్రత వద్ద దానినే ఆ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం అంటారు. మంచు యొక్క ద్రవీభవన స్థానం మీకు 100 డిగ్రీస్ అని చెప్పానా? అది నీటి మరుగు స్థానం అండి. మంచు యొక్క ద్రవీభవన స్థానం 0 డిగ్రీలు. అది జస్ట్ కరిగినప్పటికీ కూడా 0 డిగ్రీలే ఉంటుంది. నీళ్ళు బాగా మరగబెట్టామనుకోండి, ఎక్కువ ఉష్ణోగ్రతతో మరిగిస్తాం కదా, అప్పుడు నీరు మరిగే ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 100 డిగ్రీస్ ఉంటుందన్నమాట. అది ఆవిరిగా మారిపోయినా సరే అది ఆవిరి కూడా 100 డిగ్రీసే ఉంటుంది. ఇక్కడ చూస్తే మంచు యొక్క ద్రవీభవన స్థానం ఎంత అంటే 0 డిగ్రీలు. ఈ 0 డిగ్రీని కెల్విన్లోకి మార్చాలంటే 273 కెల్విన్లు. అదే 100 డిగ్రీలు సెల్సియస్ అనుకోండి. ఈ 100 డిగ్రీల సెల్సియస్ ఏంటి? నీటి మరుగు ఉష్ణోగ్రత. దాన్ని నీటి యొక్క బాష్పీభవన స్థానం అంటారు. బాష్పీభవన స్థానం అది 100 డిగ్రీల సెల్సియస్. దాన్ని కెల్విన్లో చెప్పాలంటే 100కి ఇంకో 273 కలిపేయడమే. అప్పుడు 373 కెల్విన్లు అవుతుందన్నమాట. నెక్స్ట్ నీటి యొక్క మరుగు స్థానం ఎంత? నీటి యొక్క మరుగు స్థానం ఎంత అంటే 373 కెల్విన్లు లేదా 100 డిగ్రీల సెల్సియస్. ఉత్పతనం అంటే ఏమిటి? ద్రవస్థితిలోనికి అసలు మారకుండా ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి మారేటటువంటి ప్రక్రియనే ఉత్పతనం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కర్పూరము మరియు అమ్మోనియం క్లోరైడ్, కర్పూరం ఈ రెండు కూడా మనము వెలిగించాము. కర్పూరం వెలిగిస్తే ఏమవుతుంది? ఘన రూపంలో ఉన్నది ఒక్కసారిగా వాయు రూపంలోకి వెళ్ళిపోతుంది తప్ప కర్పూరం ఏమైనా కరుగుతుందా? ద్రవంలోనికి మారదు. ఉత్పతనంలో ఏ స్థితి అనేది ఉండదంటే ద్రవస్థితి అనేటటువంటిది ఉండదు. నెక్స్ట్ వన్, నిక్షేపణము. ద్రవస్థితిలోనికి మారకుండా వాయు స్థితి నుంచి డైరెక్ట్గా ఘనస్థితికి మారిపోవడం. వాయు రూపంలో ఉన్నది ఏమవుతుందంటే డైరెక్ట్గా ఘన రూపంలోనికి మారిపోవడం. దీన్నే నిక్షేపణం అంటారు. ఉత్పతనంకి ఆపోజిట్ అనమాట ఇది పూర్తిగా. నెక్స్ట్ ఘన CO2. చూడండి, పొగమంచు అంటే ఏమిటి?
పొగమంచు అంటే ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పొగమంచు అంటారు. ఘన రూపంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని పొగమంచు అని చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఘన రూపంలో ఉన్న CO2 ఒక అట్మాస్ఫియర్కు తగ్గిస్తే ఘనస్థితిలో ఉన్నటువంటి CO2 అనేటువంటిది నేరుగా వాయుస్థితిలోనికి మారుతుంది. అందువలన దానికి మనం పొగమంచు అని చెప్పబడుతుంది అనమాట. ఘనస్థితి నుంచి నేరుగా వాయుస్థితికి మారేటటువంటిది ఉత్పతనం అనమాట. ఇక్కడ జరిగేటటువంటి ప్రక్రియ ఏంటంటే పొగమంచులో జరిగేటటువంటి ప్రక్రియ ఉత్పతనం అనేటటువంటి ప్రక్రియ. నెక్స్ట్ పీడనము. ప్రమాణ వైశాల్యం కలిగినటువంటి వస్తువు పైన ప్రయోగించినటువంటి బలాన్ని ఏమంటారంటే పీడనము అంటారు. పీడనానికి ప్రమాణాలు పాస్కల్. దీన్నే న్యూటన్ మీటర్ స్క్వేర్ లేదా డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటారు. న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ లేదా డైన్ ఫర్ సెంటీమీటర్ స్క్వేర్ అంటారు. ఒక అట్మాస్ఫియర్ అనేటటువంటిది 1.01 × 10⁵ పాస్కల్కి సమానం. ఒక అట్మాస్ఫియర్ అనేది 1.01 × 10⁵ పాస్కల్కి సమానం అన్నమాట. బాష్పీభవనాన్ని ప్రభావితం చేసే అంశాలేంటి? ద్రవంలోని అణువులు ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. ద్రవంలో ఉన్నటువంటి అణువులు ద్రవ ఉపరితలాన్ని విడిపోయేటటువంటి ప్రక్రియనే బాష్పీభవనం అంటారు. ఉష్ణోగ్రతలో పెరుగుదల, అలాగే ఉపరితల వైశాల్యము, ఆర్ద్రతలో తగ్గుదల, గాలి వేగంలో పెరుగుదల ఇవన్నీ కూడా బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తాయి. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉందనుకోండి నీరు ఆవిరిగా వేగంగా మారిపోద్ది. ఆర్ద్రత తక్కువగా ఉందనుకోండి నీరు వేగంగా ఆవిరయ్యే అటువంటిది తగ్గిపోద్ది అనమాట. ఉపరితల వైశాల్యం. ఇలా వెడల్పుగా ఉన్నటువంటి పాత్రకు, ఇలా సన్నంగా ఉన్నటువంటి పాత్రకి ఇందులో అడుగున నీరు వేసినప్పటికీ ఇది ఎక్కువ నీరు వేసి అంటే సేమ్ నీరే ఇది పై వరకు వస్తుంది, ఇది అడుగునే ఉంటుంది. అప్పుడు రెండింటిని ఎండలో పెడితే ఏమవుతుంది? ఈ ఉపరితల వైశాల్యం అనేటువంటిది ఎక్కువగా ఉన్నటువంటిదే పాత్రలో నీరు ఆవిరిగా మారిపోద్ది. అందువల్ల ఉపరితల వైశాల్యం కూడా బాష్పీభవనాన్ని ప్రభావితం చేస్తుంది. గాలి వేగంలో మార్పు. గాలి బాగా వీస్తుంది అనుకోండి అప్పుడు కూడా వేగంగా ఆవిరిగా మారిపోద్ది. అలా అనమాట. ద్రావణం యొక్క గాఢత అంటే ఏమిటి? ప్రమాణ ద్రవ్యరాశి లేదా ఘనపరిమాణం గల ద్రావణంలో ఉన్నటువంటి ద్రావితం యొక్క ఘనపరిమాణాన్ని ఆ ద్రావణం యొక్క గాఢత అంటారు. ద్రావణం గాఢత అంటే ద్రావితం యొక్క ఘనపరిమాణం అన్నమాట. ద్రావితం యొక్క ఘనపరిమాణాన్ని ద్రావణం యొక్క గాఢత అంటారు. ద్రావితం అంటే ఏంటి? ఏదైతే అధికంగా ఉంటుందో అదనమాట. ద్రావణీయత అంటే ఏమిటి? నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్నటువంటి ద్రావితం యొక్క పరిమాణాన్ని ద్రావణీయత అంటారు. సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్నదన్నమాట. నెక్స్ట్ వన్, సంతృప్త ద్రావణం అంటే తెలుసు కదా. ఒక ద్రావణం అనేటటువంటిది ఎంత అయితే పదార్థాన్ని కరిగించుకోగలదో అంత పదార్థం మాత్రమే కడిగితే అది సంతృప్త ద్రావణం అవుతుందన్నమాట. దానికంటే తక్కువగా కరిగించామనుకోండి దాన్ని అసంతృప్త ద్రావణం అంటారు. అవలంబనాలు అంటే ఏమిటి? అవలంబనాలు అంటే ఇది ఒక విజాతీయ మిశ్రమం. ఇవి స్థిరమైనవి అనమాట. యానకమంతా కూడా ద్రావిత కణాలు కరగకుండా తేలి ఆడిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని విజాతీయ మిశ్రమాలు. ఇలా తేలియాడుతూ ఉండేటటువంటి విజాతీయ మిశ్రమాలను ఏమంటారంటే అవలంబనాలు అంటారు. ఇప్పుడు నూనెని కలిపామనుకోండి, నీరు నూనె కలిపితే నూనె అంతా ఏమవుతుంది? పైన తేలిపోద్ది. అప్పుడు ఈ పైన తేలిపోయేటటువంటి దాన్ని ఏమంటారంటే అవలంబనాలు అంటారు. ఇవి రెండు ఒకే రకమైనవి కాదు. సజాతీయ మిశ్రమాలు అయితే రెండు చక్కగా ఏకరీతిగా మిక్స్ అయిపోతాయి. కానీ ఏకరీతిగా మిక్స్ అవ్వకుండా పైన తేలియాడుతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే విజాతీయ మిశ్రమాలు అని అర్థం. ఈ నూనెని ఏమంటారంటే అవలంబనం అంటారు. అప్పుడు నీరు మరియు సొద్దుపొడి, ఈ రెండింటిని కలిపిన సొద్దుపొడి తేలిపోద్ది. ఇసుక మరియు ఉప్పు, అలాగే నీటిని మరియు వీటిని వడపోత లేదా తీర్చుట అనేటటువంటి ప్రక్రియ ద్వారా మనం వేరు చేయవచ్చు. అవలంబనాలను ఎలా వేరు చేస్తారంటే వడపోయడం లేదా తీర్చుట అనేటటువంటి ప్రక్రియ ద్వారా వేరు చేస్తారనమాట. నెక్స్ట్ కొల్లాయిడ్లు లేదా కాంజికాబా ద్రావణం అంటే ఏమిటి? ద్రావణం అంటే ఏమిటి? ఇది కూడా ఒక విజాతీయ మిశ్రమం. నిత్య జీవితంలో చాలా ఉపయోగపడుతుందన్నమాట. కొల్లాయిడ్ కణాలను విక్షేపణ ప్రావస్థ కొల్లాయిడ్ యొక్క కణాలను విక్షేపణ ప్రావస్థ అని, కొల్లాయిడ్ విస్తరించినటువంటి యానకమును విక్షేపణ యానకమని అంటారు. కొల్లాయిడ్ ఉండేటటువంటి కణాలను విక్షేపణ ప్రావస్థ అని, కొల్లాయిడ్ విస్తరించినటువంటి యానకముని విక్షేపణ యానకమని అంటారనమాట.
వీటిని వేరు చేసేటటువంటి పద్ధతి ఏంటంటే అపకేంద్రిత పద్ధతి. ఇవి అస్థిరమైనవి అన్నమాట. కొల్లాయిడ్ల రకాలు ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్తాను. నెక్స్ట్ టిండాల్ ప్రభావం అంటే ఏమిటి? టిండాల్ ప్రభావం అంటే కొల్లాయిడ్ కణాలు కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి అన్నమాట. ఈ కొల్లాయిడ్ కణాలు అనేటటువంటివి కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి. ఇప్పుడు ద్రావణం ఉంది, ఈ ద్రావణము ఇప్పుడు ఏవైనా రెండు పదార్థాలు కలయిక కదా ఈ ద్రావణం. ఇవి కొల్లాయిడ్స్ అంటే ఏంటి? ఒక పాలు ఉందనుకోండి, అది ఒక కొల్లాయిడ్. పెరుగు ఉందనుకోండి, ఇది ఒక కొల్లాయిడ్ అనమాట. పెరుగుని బాగా చిలికితే రెండు రకాలుగా విడిపోద్ది. ఇది ఒక విజాతీయ మిశ్రమమే కదా కొల్లాయిడ్ అంటే. పెరుగు అనేటటువంటిది ఆల్రెడీ ఉండడం అనమాట. మనం ఏమి పెరుగుని తయారు చేయము, ఆల్రెడీ అది అలాగ ఉంటుంది. పెరుగు అనేటటువంటిది ఉంటుంది. ఇది కొల్లాయిడ్ కణము. ఈ పెరుగు ద్వారా మనం కాంతిని ప్రసరించి చేస్తే పరిక్షేపణం చెందిస్తాయంట. కాంతిని ఏం చేస్తాయంటే పరిక్షేపణం చెందిస్తాయంట. దీన్నే టిండాల్ ప్రభావం అంటారు. కొల్లాయిడ్ కణాలు కాంతిని పరిక్షేపణం చెందిస్తాయి, దీన్నే టిండాల్ ప్రభావం అని అంటారు. అయితే కొల్లాయిడ్లు అనేటటువంటివి ఎన్ని రకాలంటే ఒక 6 రకాలు మనకి ఇచ్చారు. ఏరోసోలు, నురుగు, అలాగే ఎమల్సను, సోలు, ఏరోసోలు, నురుగు, జెల్లు, ఘన సోలు. చూడండి, సోలు, ఏరోసోలు, ఘనసోలు, జెల్లు, ఎమల్సను, నురుగు. అయితే చూడండి, ఏరోసోల్లోన పొగ వాయువులు ఇవన్నీ మీరు చదవండి ఒకసారి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్వి ఏంటంటే మిల్క్ ఆఫ్ మెగ్నీసియా అనేటటువంటిది ఘన ద్రవానికి చెందినది. ఇది సోల్ రకానికి చెందినటువంటి కొల్లాయిడ్. పాలు అనేటటువంటిది ఎమల్సన్కి చెందినటువంటి కొల్లాయిడ్, ఎమల్సన్ రకానికి చెందినది అనమాట. రంగురాళ్ళు అనేటటువంటివి ఘనసోలుకి చెందినటువంటి కొల్లాయిడ్లు. భౌతిక మార్పు అంటే ఏమిటి? ఒక పదార్థము ఒక స్థితి నుంచి మరొక స్థితికి జరిగేటటువంటి మార్పునే పరస్పర స్థితి మార్పు అంటారు. ఇది తాత్కాలికం అన్నమాట. పరస్పర స్థితి మార్పునే మనం ఏమంటారంటే భౌతిక మార్పు అంటారు. ఒక పదార్థం ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారడాన్ని భౌతిక మార్పు అంటారు. అయితే రసాయనిక మార్పు అంటే ఏంటి? ఒక పదార్థాన్ని మండించడం ద్వారా ఇంకొక పదార్థంగా మార్చామనుకోండి, అది రసాయన మార్పు అవుతుంది. భౌతిక మార్పు అంటే ఒక పదార్థము ఒక స్థితి నుండి ఇంకో స్థితికి మారిపోవడాన్ని భౌతిక స్థితి అంటారు. కానీ రసాయన స్థితిలో మాత్రం మండించడం ద్వారా ఒక కొత్త పదార్థాన్ని ఏర్పడితే దాన్ని రసాయన మార్పు అంటారు. అయితే భౌతిక మార్పు అనేటటువంటిది తాత్కాలికము, అది మళ్ళీ దాని పాత రూపంగా మారే అవకాశం ఉంటుంది. కానీ రసాయనిక మార్పు అని ఒకసారి మండించామంటే అది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఒక శాశ్వతమైన చర్య అనమాట. ఓకేనండి. నెక్స్ట్ మూలకం అంటే ఏంటి? మూలకం గురించి చూస్తే మూలకం అనేది పదార్థం యొక్క మూల రూపం అనమాట. మూలకం అంటే పదార్థం యొక్క మూల రూపము. మూలకం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన వారు ఎవరంటే రాబర్ట్ బాయిల్ 1661లో. మూలకాన్ని మొట్టమొదటిగా నిర్వహించిన వారు ఎవరంటే మొట్టమొదటిగా మామూలుగా ఉపయోగించిన వారు ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఉపయుక్తంగా నిర్వహించిన వారు ఎవరంటే ఆంటోనీ లారెన్స్ లెవోయిజర్. ఈయన ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. మూలకాన్ని రసాయన చర్య ద్వారా సూక్ష్మ పదార్థంగా విడగొట్టలేము అని చెప్పారు. ఎవరంటే లెవోయిజరే. నెక్స్ట్ వన్, అలోహాలు అంటే ఏమిటి? అలోహాలు అంటే ఇవి విభిన్న రంగుల్లో ఉంటాయి. అలోహాలు అంటే ఏంటి? లోహాలు కానివన్నీ అలోహాలే. రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి ఏవైనా అలోహాలే కదా. ఈ అలోహాలన్నీ ఎలా ఉంటాయి? లోహాలంటే మనకు తెలుసు, ఇనుము, అల్యూమినియం, రాగి, వెండి, బంగారం ఇవన్నీ కూడా లోహాలు కానివన్నీ కూడా అలోహాలు. విభిన్న రంగుల్లో ఉంటాయి అలోహాలు. అయితే ఇవి ఉష్ణానికి, విద్యుత్తుకి అధమ వాహకాలు, అంటే వాటి గుండా ప్రసరించనివ్వవు. అవి లోహాలు అయితే ఉష్ణాన్ని కానీ విద్యుత్తుని కానీ అన్నింటినీ ప్రసరించనిస్తాయి అన్నమాట. అలాగే ధృతి గుణము, తాంతవత, స్థానయిత లోహాలు కొంటాయి తప్పితే దీనికి ఉండవు. అలాగే H2O2, అయోడిను, కార్బను, బ్రోమిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా అలోహాలే. హైడ్రోజన్, ఆక్సిజన్, అయోడిను, కార్బను, బ్రోమిన్, క్లోరిన్ ఇవన్నీ కూడా అలోహాలు అన్నమాట. అర్ధలోహాలు అంటే ఏమిటి? లోహాలంటే మనకు తెలుసు కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించలేదు, అలోహాలని చెప్పాను. ఇప్పుడు అర్ధలోహాలు అంటే ఏంటి? ఇప్పుడు అలోహాలు, అర్ధలోహాలన్నీ లోహాలు 3 రకాలు అన్నమాట. అర్ధలోహాలంటే లోహాలకు అలోహాలకు మధ్యస్థంగా ఉండేవన్నమాట. ఇవి బోరాను, సిలికాను, జెర్మేనియం.
సిలికాన్ జెర్మేనియం అందరికీ తెలిసిందే, బోరాన్ కూడా. బోరాన్, సిలికాన్, జెర్మేనియం ఈ 3 కూడా అర్ధలోహాలు అనమాట. నెక్స్ట్ వన్, అధిక శాతం మూలకాలు ఏంటంటే ఘన పదార్థాలు అధిక శాతం మూలకాలు అనమాట. మూలకాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కదా, 100+ ఉన్నాయి మూలకాలు మనకి. అందులో ఘన రూపంలో ఉండేవే ఎక్కువ మూలకాలు అనమాట. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా ఉండేవి ఏంటి? గది ఉష్ణోగ్రత వద్ద మనకి ద్రవాల రూపంలో కనిపించేవి ఏంటంటే పాదరసము మరియు బ్రోమిన్. పాదరసం అనేటటువంటిది లోహ పదార్థము, బ్రోమిన్ అనేటటువంటిది అలోహం. ఆల్రెడీ చెప్పుకున్న అలోహాల్లోని బ్రోమిన్ ఉంటుంది చూడండి. పాదరసం అనేది లోహము, బ్రోమిన్ అనేది అలోహము. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవాలుగా మారిపోయేవి. ఇవి ద్రవాలుగా మారిపోతాయి. ఏవంటే గాలియము, అలాగే సీజియము. గాలియము మరియు సీజియము. ఉష్ణోగ్రత దాన్ని మార్చామనుకోండి, గాలియం, సీజియం అనేటటువంటివి ద్రవ రూపం కాకుండా వేరే రూపంకి వెళ్ళిపోతాయి. కానీ గది ఉష్ణోగ్రత దగ్గర మాత్రం ద్రవ రూపంలో ఉంటాయి అన్నమాట. సంయోగ పదార్థాలు అంటే ఏమిటి? సంయోగ పదార్థాలు అంటే చూడండి, ఏదైనా ఒక ద్రావణం ఉందనుకోండి. ఈ ద్రావణం అంటే ఏంటి? ద్రావితము మరియు ద్రావణి యొక్క మిశ్రమం కదా. ఈ ద్రావితము ద్రావణి ఏకరీతిగా కలిసిపోయి అనుకోండి, అసలు ఏ చిన్న కొంచెం తీసుకున్న, ఇందులోంచి కొంచెం తీసుకున్న ఈ కొంచెం కూడా ఒకేలా ఉండడం. పంచదార నీళ్ళు చూడండి, మనం చెంబుడు కలిపితే అందులో ఒక గ్లాస్ పంచదార వాటర్ వేరేగా తీసినా కానీ సేమ్ టేస్టే ఉంటుంది. ఈ చెంబుడు వాటరు, గ్లాస్ వాటర్ సేమ్ టేస్టే ఉండడం. దాన్నే సంయోగ పదార్థాలు అంటారనమాట. స్థిర అనుపాతంలో ఒకదానితో ఒకటి రసాయనికంగా సంయోగం చెందినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ మూలకాలు కలిగినటువంటి పదార్థాలని సంయోగ పదార్థాలు అంటారు. అయితే సంయోగ పదార్థాల్లో సంఘటన అనేటటువంటిది అంతటా ఒకే విధంగా ఉంటుంది. రంగు, కణాల అమరిక కానీ ఏకరీతిగా అంతటికీ ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ కొత్త పదార్థాలు ఉన్నటువంటివి ఏవి కూడా ఏర్పడవు. అయితే చక్కెర ద్రావణము, లవణ ద్రావణం, ఉప్పు నీరు కూడా వీటినే మనం సంయోజక పదార్థాలు అంటారు. అయితే బొగ్గు, సల్ఫరు అనేటటువంటివి సుత్తితో కొట్టినప్పుడు పొడి పదార్థంగా విచ్ఛిన్నమైపోతాయి అంట. బొగ్గు మరియు సల్ఫరు. అలాగే సోడియము, పొటాషియము వీటిని మనం మెత్తగా ఉంటాయి, అవి చాకుతో కోయవచ్చు. సోడియాన్ని, పొటాషియాన్ని చాకుతో కోస్తాం. సోడియం మాత్రం మనం ఎప్పుడైనా నీటిలో వేసామనుకోండి, సోడియం మాత్రం మనం నీటిలో వేస్తే ఇంకా పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తాయి అన్నమాట. సోడియాన్ని మంటలు వచ్చేస్తే నీటితో చెరి పొందుతుంది కాబట్టి దాన్ని కిరోసిన్లో మనం నిల్వ చేస్తాము. అది సోడియం మాత్రం నీటి తగలకూడదు, అసలు నీటిని తగిలించకూడదు, చాకుతో కొయ్యాలన్నమాట. నెక్స్ట్, గది ఉష్ణోగ్రత వద్ద లభించేటటువంటి ఒక లోహం, ద్రవ రూపంలో లభించే లోహం ఆల్రెడీ చెప్పుకున్నాం, పాదరసం. ద్రవస్థితిలో ఉండేటటువంటి అలోహం ఏంటంటే బ్రోమిన్. ధృతి గుణం కలిగినటువంటి అలోహం ఏంటంటే అయోడిన్. ద్యుతిగుణం కలిగినటువంటి అలోహం. ద్యుతిగుణం కలిగినటువంటి లోహం ఏది? ద్యుతిగుణం అంటే మెరిసే లక్షణం ఎక్కువగా ఉండేది బంగారం మరియు వెండి లోహాలు. అయితే అలోహం అయితే అయోడిన్ అంటే ఉప్పుకు సంబంధించింది, బాగా మెరుస్తుంది అనమాట. అలా గుర్తుపెట్టుకోండి. అయోడిన్ దేంట్లో ఎక్కువ ఉంటుందంటే ఉప్పు, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దృఢంగా ఉండేటటువంటి అలోహం ఏదంటే డైమండ్ లోహం కాదు, అలోహం, గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ తయారీలో ఉపయోగించేటటువంటి అలోహం ఏది? పెన్సిల్ తయారీలో ఉపయోగించేటటువంటి అలోహం ఏంటంటే కార్బన్. శుద్ధి చేయబడినటువంటి కార్బన్ను విరంజనకారిగా ఉపయోగిస్తారు. సోడియం లోహాన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. పాస్పరస్ అనేటటువంటిది నీటిలో నిల్వ చేస్తారు. పాస్పరస్ని దేనిలో నిల్వ చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. ఎందుకు అనేది నెక్స్ట్ నేను చెప్తాను. స్టీల్ తయారీలో దేన్ని వాడతారంటే ఇనుము మరియు కార్బన్. స్టీల్ తయారీలో ఏమేమి వాడతారమ్మా? ఇనుము వాడతారు, అదేవిధంగా కార్బన్ని వాడతారనమాట. 2 మిక్స్ అయితేనే స్టీలు తయారవుతుంది. నెక్స్ట్, నాణ్యాలు మరియు పతకాల తయారీలో వాడేటటువంటిది. నాణ్యాలు మరియు పతకాల తయారీలో అల్యూమినియము మరియు రాగి వంటివి వాడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఘనస్థితిలో ఉండేటటువంటి అలోహాలు ఏమిటి? ఘనస్థితిలో ఉండాలి, అవి అలోహమై ఉండాలి, అంటే గడ్డల రూపంలో దొరికేటటువంటి అలోహాలు. కార్బను, అలాగే అయోడిన్. కార్బను మరియు అయోడిన్కి ధృతి లక్షణం ఎక్కువగా ఉన్నటువంటి అలోహం అని కూడా గుర్తుంది కదా మీకు. నెక్స్ట్, సల్ఫర్ అనగానే ఇంకో విషయం కూడా మీకు గుర్తుకు రావాలి. సల్ఫర్ దేనిలో ఉంటుందండి? ఉల్లి మరియు వెంట్రుకలు, చేతి గోళ్ళు, వెల్లుల్లి, అలాగే గుడ్డు, వీటన్నింటిలో కూడా మనకి సల్ఫర్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ వన్,
లోహాలు గాలితో చర్య జరిపి లోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. మెగ్నీషియం ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్. చూడండి, రాగి మీద ఏర్పడినటువంటి ఆకుపచ్చని పూతగల పదార్థం ఏంటంటే అది కాపర్ కార్బోనేట్. CuCO3 అనమాట. నెక్స్ట్ వన్, అలోహాలు గాలిలో చర్య జరిపి అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. అలోహాలు గాలితో జరిపి అలోహ ఆక్సైడ్లను ఏర్పరుస్తాయి. లోహాలు అయితే లోహ ఆక్సైడ్లు, అలోహాలు అయితే అలోహ ఆక్సైడ్లు ఏర్పరుస్తాయి అన్నమాట. అయితే లోహాలు అనేటటువంటివి ఎరుపు లిట్మస్ పేపర్ని నీలి రంగులోకి మారుస్తాయి. అలోహాలు అనేటటువంటివి నీలి లిట్మస్ని ఎరుపు రంగులోనికి మారుస్తాయి. లోహాలు అనేటటువంటివి క్షార స్వభావం కలిగి ఉంటాయి. అలోహాలు అనేటటువంటివి ఎక్కువగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, సోడియం లోహం అధిక చర్యాశీలత కలిగినటువంటి లోహము. చర్యాశీలత అంటే మండడం అనమాట, చర్య జరపడం. నీటితో చర్య జరిపి అధిక ఉష్ణాన్ని విడుదల చేస్తాయి కాబట్టి నీటిలో కాకుండా మామూలుగా దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. అంటే మామూలుగా బయటను కూడా ఉంచరు, బయట నుంచి తేమ వలన చర్య జరిపి మండుతుంది అనే ఉద్దేశంతో కిరోసిన్లో నిల్వ చేస్తారనమాట. ఇనుము అనేటటువంటి దాన్ని నీటిలో చాలా నెమ్మదిగా చర్య జరుపుతుంది. నీటిలో చాలా నెమ్మదిగా చర్య జరిపేది ఏంటి అంటే ఇనుము. నెక్స్ట్ వన్, పాస్పరస్ అనేది అలోహము. అధిక చర్యాశీలత కలిగినటువంటి అలోహమే. ఇది కూడా గాలి తగిలితే మండిపోద్ది. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే నీటిలో, ఇది గాలి తగిలితే మండుతుంది, అది నీరు తగిలితే మండుతుంది. గాలి తగిలితే మండుతుంది కనుక దీన్ని ఏం చేస్తారంటే నీటిలో నిల్వ చేస్తారు. పాస్పరస్ని నీటిలోను, సోడియంని కిరోసిన్లోను నిల్వ చేస్తారు. నెక్స్ట్ వన్, లోహాలు ఆమ్లాలతో చర్య జరిపి H2లను విడుదల చేస్తాయి. లోహము ప్లస్ ఆమ్లము ఏంటంటే లవణము మరియు H2 అనమాట. H2ని మనం ఎలా కనిపెట్టవచ్చు అంటే టప్ అనేటటువంటి శబ్దాన్ని ఇస్తాయి. మిఠాయిలు, స్వీట్ల పైన ఉండేటటువంటి పూత ఏమిటి అంటే అది అల్యూమినియం పూత. ఆల్రెడీ చెప్పుకున్నాం. స్థరణీయత, ఆ పల్చని రేకుల మారేటటువంటి స్వభావం కలది అల్యూమినియంకి అధిక స్థరణీయత స్వభావం కలిగి ఉంటుందని. అన్ని జీవరాశులు జీవించడానికి శ్వాసక్రియలో అవసరమయ్యేటటువంటి అలోహం ఏది అంటే ఆక్సిజన్ అనేటటువంటిది అలోహం. మొక్కల్లో ఎదుగుదలకు వాడేటటువంటి ఎరువుల్లో ఉపయోగించేవి నైట్రోజన్ మరియు ఫాస్ఫరస్. నీటి శుద్ధి ప్రక్రియలో వాడేటటువంటి అలోహం ఏంటి? క్లోరిన్. యాంటీసెప్టిక్, గాయాలపై పూసేటటువంటి ఊదా రంగు ద్రావణం ఏది అంటే అయోడిన్. నెక్స్ట్ వన్, టపాసుల్లో వాడేటటువంటి అలోహాలు ఏంటి? టపాసుల్లో వాడేటటువంటివి ఫాస్ఫరస్ లేదా సల్ఫర్. మొక్కల్లో ఎక్కువగా ఉండేటటువంటి అలోహం ఏది అంటే మెగ్నీషియం. మానవ శరీరంలో 70% ఎర్ర రక్త కణాల్లో ఉండే లోహం ఏది అంటే ఇనుము. అందుకే ఐరన్ ఎక్కువగా తీసుకోవాలంటారు. ఐరన్, ఓకేనండి. ఇనుము లేదా ఐరన్ అనే ఇవ్వచ్చు, ఆప్షన్స్లో ఐరన్ కూడా ఇవ్వచ్చు. సహజంగా ఏర్పడినటువంటి మూలకాలు ఎన్ని అంటే 94. మూలకాలు 3 రకాలు: లోహాలు, అలోహాలు, అర్ధలోహాలు. అత్యధికంగా ఉన్నటువంటివి ఏవి అంటే లోహాలు అత్యధికంగా ఉన్నాయి. అలాగే ఘన రూపంలోనే మూలకాలు అనేటటువంటివి అత్యధికంగా ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్, లోహశాస్త్రము అంటే ఏమిటి? ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించుట, శుద్ధి చేయుట, మిశ్రమ లోహాలను తయారు చేయుట, వీటికి సంబంధించిందే లోహశాస్త్రం. ధాతువుల నుంచి లోహాలను సంగ్రహించడము, శుద్ధి చేయడము, మిశ్రమ లోహాలను కూడా తయారు చేయడం, వీటిని గురించి సంబంధించింది లోహశాస్త్రం అన్నమాట. నెక్స్ట్, ఖనిజాలు అంటే ఏమిటి? మలినాలతో కూడినటువంటి లోహ సమ్మేళనాలనే ఖనిజాలు అంటారు. మలినాలతో కూడినటువంటి వారిని ఖనిజాలు అంటారు. పెట్రోలియం అనేది ఒక ఖనిజము. పెట్రోల్ మరియు కిరోసిన్, డీజిల్ ఇవన్నీ కూడా వాటి నుంచి వస్తాయి అన్నమాట. అయితే పెట్రోలియం అనేటటువంటిది ఒక ముడి సరుకు, దానినే ఖనిజాలు అంటారనమాట. హెమటైటు, మాగ్నటైటు, కాపర్ పెరైట్స్ ఇవి ఇనుము లభించేటటువంటి ఖనిజాలు. పెట్రోల్ లభించే ఖనిజం ఏమవుతుంది? పెట్రోలియం అవుతుంది. అలా అనమాట. ఇనుము లభించే ఖనిజాలు ఏంటంటే ఇవి. అయితే ధాతువులు అంటే ఏమిటి? తక్కువ ఖర్చుతో లోహం పొందడానికి అనుకూలమైనటువంటి ఖనిజాలే ధాతువులు అవుతాయి అన్నమాట. బాక్సైట్ అనేటటువంటిది అల్యూమినియం యొక్క ధాతువు. ఏంటి? బాక్సైట్. నెక్స్ట్ వన్,
గాంగ్ మరియు మాట్రిక్స్ అంటే ఏమిటి? ధాతువులో ఉండేటటువంటి మలినాలనే గాంగ్ మరియు మాట్రిక్స్ అంటారు. ధాతువులో కొన్ని మలినాలు ఉంటాయి కదా, ఆ మలినాలను ఏమంటారంటే, ఇప్పుడు పెట్రోలియం అనేటటువంటిది ఒక ధాతువు, దీనిలో కొన్ని మలినాలు కూడా ఉంటాయి కదా, ఆ మలినాలను ఏమంటారు? గాంగ్ మరియు మ్యాట్రిక్స్ అంటారు. ఈ మలినాలని అయితే కొన్ని మలినాలు ఎన్నవుతాయి? ద్రవ రూపంలోకి మారకుండా అలా కొంచెం మొండిబట్టుగా ఉంటాయి. వాటిని ద్రవ రూపంలో మార్చడం కోసం ఏం చేస్తారంటే ద్రవకారి అనేటటువంటిది కలుపుతారు. ఈ ద్రవకారిని ఈ ధాతువులో ఉన్న మలినాలను తొలగించడం కోసం కలుపుతాం కదా, ఈ ద్రవకారిని కలిపేటప్పుడు ఏమైతే ఏర్పడుతుందో దాన్ని లోహమలం లేదా స్లాగ్ అంటారు. గాంగ్ మ్యాట్రిక్స్ని ఈ ద్రవకారికి కలిపేటప్పుడు ఏర్పడినటువంటి దాన్నే లోహమలము అంటారు. గాంగ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మలినాలేనా? ఈ మలినాలకి ఈ ద్రవకారిని కలుపుతాం కదా, ద్రవకారి కలపగా మనకి ఒక మురికిలాగా ఏర్పడుతుంది అనమాట. అంటే ద్రవ రూపంలోనికి ఈ మలినమైనటువంటిది ద్రవ రూపంలోకి మారిపోద్ది ఈ ద్రవకారి కలపడం వల్ల. ఈ మారిపోగా ఏర్పడినటువంటి ఈ ద్రవ రూపంలో ఉన్నటువంటి మలినాన్ని ఏమంటారంటే లోహమలం అంటారు. దాన్ని స్లాగ్ అంటారు. ద్రవ రూపంలో ఉండే మలినము అని అర్థం అనమాట, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇనుము తుప్పు పట్టుటకు ఫార్ములా ఏంటి? Fe2O3XH2O. వెండి యొక్క కాంతి విహీనమగుట సిల్వర్ సల్ఫైడ్ అంటే సల్ఫైడ్ ప్రభావం వల్లనే వెండి అనేటటువంటిది కాంతి విహీనం అవుతుంది, సిల్వర్ సల్ఫైడ్. నెక్స్ట్, రాగి మీద పచ్చని పూత, ఇది కాఫర్ కార్బోనేట్ అంటారనమాట. నెక్స్ట్ వన్, బ్లిస్టర్ కాఫర్ అంటే ఏమిటి? బ్లిస్టర్ కాఫర్ అంటే 98% కాఫర్ని కలిగి ఉండేదాన్ని బ్లిస్టర్ కాఫర్ అని అంటారు. నెక్స్ట్ వన్, ఇనుము వస్తువుల మీద జింక్ పూత పూయడాన్ని ఏమంటారు? ఇనుము వస్తువుల మీద జింక్ పూత పూయడాన్ని గాల్వనైజేషన్ అని అంటారు. అంటే ఇనుము తుప్పు పట్టకుండా మనం జింక్ పూతను పోస్తారు, దీన్నే మనం ఏమంటారంటే గాల్వనైజేషన్ అంటారు. 24 క్యారెట్ల బంగారం అంటే మెత్తగా ఉంటుందన్నమాట. అయితే మనం 22 క్యారెట్ల బంగారంలో 22 క్యారెట్ల బంగారం ఉంటుంది, 2 క్యారెట్లు ఏముంటుందంటే 24 క్యారెట్ల బంగారంలో రాగి లేదా వెండి ఉంటుందన్నమాట. లోహ నిష్క్రమణ పద్ధతిలో చేయకారణిగా వాడేది ఏదంటే కోక్. ధర్మైట్ ప్రక్రియలో క్షయకారణి ఏది అంటే అల్యూమినియం. విద్యుత్ పరికరాల తయారీలో వాడేటటువంటిది ఏది అంటే నిక్రోమ్. బల్బు ఉంటుందనుకోండి, అప్పుడు పాతకాల బల్బులో ఇలాంటిది ఉంటుంది కదా, దాన్నే నిక్రోమ్ తీగ అనమాట. అది డ్యూరాలమిన్ అంటే విమానాల తయారీలో వాడతారు. డ్యూరాలమిన్ అనేటటువంటి దాన్ని విమానాల తయారీలో వాడతారు. ఆల్నికో అనేటటువంటి దాన్ని అయస్కాంతాల తయారీలో వాడతారు. అత్యధికంగా మానవుడు ఉపయోగించేటటువంటి లోహం ఏంటి అంటే ఇనుము. జింకు కన్నా కాఫర్ యొక్క చర్యాశీలత అధికము. చర్యాశీలత అంటే మండే స్వభావము. జింకు కన్నా కాఫర్ యొక్క చర్యాశీలత అధికము. అత్యధిక ధన విద్యుదాత్మకత స్వభావం కలిగినవి ఏవి అంటే లోహాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆమ్లాలు క్షారాలు అనేటటువంటివి పార్ట్ 2 కింద ఇద్దాం.